కర్ణాటక పాలిటిక్స్ విషయానికి వస్తే కర్ణాటక కాంగ్రెస్లో సిద్ధు వర్సెస్ డీకే ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇవాళ ఉదయం అధిష్టానం సూచన మేరకు ఇద్దరు కూడా టీ పార్టీ మీటింగ్ చేసుకున్నారు. రొటీన్గా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటాము అని చెప్పి పైకి చెప్పినా కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద వారే జరుగుతోంది ముఖ్యమంత్రి పీఠం కోసం. వాస్తవానికి రొటేషన్ పద్ధతి ప్రకారం సిద్ధరామయ్య ముందుగా ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత డీకే అవ్వాలి. కానీ అలాంటి పద్ధతి ఏమీ లేదు అని చెప్పి సిద్ధు వాదిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఒక మీటింగ్ కూడా జరగబోతోంది అధిష్టానం. సో ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ తేల్చుకుంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా మనకి సమాచారం అందుతోంది. అదే సమయంలో మరొక కీలకమైన వార్త గత కొద్ది రోజులుగా మనం గమనిస్తూ ఉన్నాం సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. డీకే శివకుమార్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పేసి మనం చాలా రాష్ట్రాల్లో చూసాం కదా. ఎంజీ రావు గారు ప్రత్యర్థి పార్టీలని చీల్చి అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీకి అలవాటు. ఉదాహరణకు మహారాష్ట్ర గతంలో చూసాం మనం ఏ రకంగా షిండేను విడదీసింది శివసేన నుంచి అని చెప్పేసి. సో డీకేని బీజేపీ లాక్కుంటుంది, తద్వారా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ కంటే ముందే అక్కడ అధికారంలోకి రాబోతోంది అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న చర్చ. సో ఈ కర్ణాటకలో కుర్చీలాట మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు కర్ణాటక తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెసు పూర్తిగా అధికారంలోకి ఉంది, ఇంకెక్కడ లేకుండా. ఈ రెండు రాష్ట్రాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి, అటు బీజేపీని నేషనల్ లెవెల్లో ఎదుర్కోవాలంటే. ఇప్పుడు కర్ణాటక అనేది అత్యంత ప్రధానమైన స్టేటు తెలంగాణతో కంపేర్ చేస్తే. కాబట్టి ఇలాంటి స్టేట్లో ఈ తుఫాన్ లాంటి ఈ హడావుడి అంటే చీఫ్ మినిస్టర్ కుర్చీ కోసం అనేది చాలా పెద్ద ప్రమాదంలోకి కాంగ్రెస్ని నెట్టేసింది. ఎందుకంటే బీహార్ డిఫీట్ తర్వాత ఇప్పుడు కర్ణాటకలో ఈ ఒత్తిడితోనే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అంటే మనం అనుకుంటాం సీఎం కుర్చీ కదా డీకే శివకుమార్ గారు రాహుల్ గాంధీ గారు ఇలా ఇచ్చేయచ్చు కదంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే అక్కడ స్టేట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందని చాలా జాగ్రత్తగా అంచనా వేసి ఇస్తారన్నమాట. లేకపోతే సిద్ధరామయ్య గారు కూడా ఎంత ఈక్వేషన్ పొలిటికల్ డైనమిక్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయన బీజేపీ పెట్టిన కేసును తట్టుకుని సిబిఐ దాకా జైలుకి కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా అపర చాణుక్యుడిగా ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ రావడానికి హెల్ప్ చేశారు. దానికి అనుకూలంగానే కాంగ్రెస్ ఏంటంటే అప్పుడు 2.5 years 2.5 సంవత్సరాలు మీరు కుర్చీ పంచుకోండి చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీకే శివకుమార్ 2.5 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఆయన అడుగుతున్నారు. మరి ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఒకవేళ డీకే శివకుమార్ గారికి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే ఆయన ఊరుకుంటారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే డీకే శివకుమార్ గారు ఇలాంటి పరిస్థితిని ఆయన ఊహించే ఉన్నాడు. అంటే 2.5 సంవత్సరాల తర్వాత సిద్ధరామయ్య గారు నాకు కుర్చీ ఇవ్వరు కాబట్టి ఆయన ఎత్తులు వేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన 2.5 సంవత్సరాలుగా ఆయన చేసిన అతిపెద్ద పని ఏంటంటే బీజేపీతో చాలా మంచి సంబంధాలు కూడా ఆయనకు ఉన్నాయి, లేవు అనడానికి లేదు. అది ఎందుకంటే అసెంబ్లీలో నేను ఎప్పుడు చెప్తాను, అసెంబ్లీలో అయినా ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించడం, తర్వాత ఇప్పుడు ధర్మస్థలానికి సంబంధించిన విషయాన్ని కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఆయన వ్యవహార శైలులు ఇవన్నీ మనం గమనిస్తే బీజేపీకి ఆయన వ్యతిరేకం కాదు, చాలా జాగ్రత్తగా సంబంధాలు పెంపొందించుకుని ఉన్నాడు. కాబట్టి డీకే శివకుమార్ గారికి సిద్ధరామయ్య గారిని తప్పించి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే అక్కడ కాంగ్రెస్ అనేది స్ప్లిట్ అయిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అంతకుముందు కర్ణాటకలో ఒక కాంగ్రెస్ లెడ్ కొలియేషన్ గవర్నమెంట్ ఉంటే దాన్ని చీల్చి అమిత్ షా గారు చక్కగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మధ్యప్రదేశ్లో అలా జరిగింది, తర్వాత మహారాష్ట్రలో అలా జరిగింది, ఎన్నో రాష్ట్రాల్లో అలా జరుగుతూ మనం చూస్తున్నాం. అమిత్ షా గారు చాలా రాష్ట్రాల్లో ఎలక్ట్ అవ్వకుండానే అటు పార్టీలు చీల్చి గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా చీల్చి ఆయన అధికారంలోకి బీజేపీని తీసుకొచ్చిన రాష్ట్రాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మన ఇండియాలో. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ని ఇప్పుడు నామరూపాలు లేకుండా చేస్తే కర్ణాటకలో వచ్చే ఎలక్షన్లో తిరుగు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ అమిత్ షా గారు రంగంలో ఉండుంటారు. ఒకవేళ డీకే శివకుమార్ గారిని సంతృప్తి పరచలేకపోతే ఏది కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్ళిపోతారు, లేదా కొన్ని నెలల తర్వాత అయినా కాంగ్రెస్లో స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డీకే శివకుమార్ గారికి నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చీఫ్ మినిస్టర్ పోస్టు ఇచ్చే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య గారు కూడా అంటున్నారు అధిష్టానం చెప్తే నేను దిగిపోతాను అని. అదేవిధంగా డీకే శివకుమార్ గారు కూడా నాకు చీఫ్ మినిస్టర్ తప్పదన్నట్టు ఆయన రాజకీయాలు ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇంకా రాహుల్ గాంధీ గారు ఇంకా పార్టీని కాపాడాలంటే డీకే శివకుమార్ గారికి ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదా అమిత్ షా గారి ఆధ్వర్యంలో బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి తీరుతుంది. కాంగ్రెస్కి ఈ బలం కూడా పోతుంది. రైట్, చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, చాలా టాపిక్స్కి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించారు.